ఇదిగోనండి, ఇది గ్రో బ్యాగ్లో పెట్టిన కమలా చెట్టు. దీనికి మొత్తం ముదిరాకులన్నీ తీసేసేస్తాను. చూడండి చెట్టు ఎలా ఉంది. ఆకులన్నీ కూడా తీసేస్తున్నా. తీసేసి దీనికి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తాను. చెట్టు కొంచెం బాగా పెద్దగా ఉంటే మాత్రం ప్రూన్ చేసుకోండి చివర్లు. నా చెట్టు చిన్నదే కాబట్టి దీనికి ప్రూనింగ్ అంత అవసరం లేదు. ఇప్పుడు ఆకులు వరకే తీసేస్తున్నాను. చూసారా, మొత్తం ప్రూన్ చేసేసాను. ఇది మరీ లేతగా ఉంది, కొత్తగా వచ్చిన కొమ్మని దీన్ని ఒకదాన్ని వదిలేసేసాను. ఇక మెయిన్ కొమ్మలు ఇవి ఇలాగా మొత్తం ప్రూన్ చేసేసాను. ఇప్పుడు ఈ మట్టిని మాత్రం తవ్వేస్తా బాగా. దీంట్లో పిచ్చి మొక్కలు ఉంటే పీకేసేసా ఇందాక. ఇలాగా మొత్తం తవ్వేసేసి ఒక 2-3 డేస్ ఆరనివ్వాలి బాగా. ఇలాగా ఆరనివ్వాలి. వాటర్ అనేది ఇవ్వకూడదు. ఒక 2 డేస్ బాగా ఆరనివ్వాలి. తర్వాత మనం కంపోస్ట్ ఇద్దాము. దీనికి ఎరువులు ఇద్దాము. ఎరువులు ఇచ్చేది మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే దీన్ని ఎండనివ్వాలి ఇలాగా. అలాగే ఇదిగో స్వీట్ నారింజ, దీన్ని కూడా ఇలాగే ఇప్పుడు తీసేసాను. నిన్న తీసేసా దీన్ని కూడా ఒక 2-3 డేస్ ఎండనిస్తున్నాను ఇలాగా. ఇదిగోండి బత్తాయి చెట్టు, దీన్ని ఒక కొమ్మ తీసేసాను. మిగతా చెట్టు మొత్తం కూడా తీసేస్తాను. తీసేసిన తర్వాత ఎరువులు ఇస్తాను. ఎరువులు ఇచ్చే దీన్ని కూడా ఒక 2 రోజులు బాగా ఎండనిస్తా. ఆల్రెడీ ఇగో మట్టి ఇక్కడ ఈ నేలంతా ఎండనిస్తూనే ఉన్నాను. బాగా ఎండనిస్తాను. ఇదిగోండి నారింజ చెట్టు మొత్తం తీసేసాను. మొత్తం తీసేసి 2 రోజులు నేలంతా ఆరబెట్టాను. తవ్వి ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి ఎరువులు ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక కొంచెం ఇచ్చాను. మొత్తం తవ్వి ఉంచిన దాంట్లో నేను వచ్చింది. ఇదిగోండి, ఇది ఆవు పిండి, మస్టర్డ్ కేక్ కొంచెం ఇచ్చా. ఇదిగోండి బోన్ మీల్ కూడా చాలా ఇలాగా. ఇది ఒకటి అవసరంగా ఉంటుంది కోసమని. ఇదిగో ఇలా ఇచ్చిన తర్వాత ఇలాగ కలిపేసేసి దీనికి వాటర్ ఇచ్చేస్తా. ఇలా వాటర్ ఇచ్చేసామనుకోండి దీనికి చక్కగా అన్ని చిగుర్లు వస్తాయి. దీనికి ఇప్పుడే స్టార్ట్ అవుతాయి చిగుర్లు. అంత సన్నగా చిగుర్లు వస్తున్నాయి. అటు నుంచి చూపిస్తాను. నడవటం వల్ల చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇదిగోండి ఇలాగా 2 డేసే ఆరనిచ్చా. 2 డేస్ ఆరనిచ్చే వరకు ఇప్పుడే చిన్నగా చిగుర్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం సన్నగా వస్తున్నాయి. ఇలాగా వేసి ఇలా పెట్టాను. ఎప్పుడైనా కానీ మనం ఇలాగా ఒకసారి కాపు అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ చెట్టుని అలా వదిలేసేయాలి. అలా వదిలేస్తే
ఇక అది కొంచెం నిద్రావస్థలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది, డార్మెటరీ పీరియడ్ అనమాట. అది అయిపోయిన తర్వాత మనం ఎక్కువ టైం ఇవ్వద్దు, ఒక 15 days తర్వాతనే ఇలాగా ప్రూన్ చేసేయాలి. ప్రూన్ చేసేసి ఆకులన్నీ తీసేస్తే కొమ్మలు ఎక్కువ వస్తాయి మనకి. అదే ప్రూన్ చేయకుండా ఉన్నట్టయితే మాత్రం కొమ్మలు తక్కువ వస్తాయి. ఇదిగోండి మొత్తం పైనంతా కొత్త చిగుర్లు అనేవి వస్తున్నాయి. ఎరువులు మాత్రం ఇప్పుడే ఇస్తున్నాను. దీనికి బత్తాయిలు కోసాను. బత్తాయిలు కోసిన తర్వాత డార్మెటరీ పీరియడ్ ఈసారి 1 month వదిలేసేసా దీన్ని అలానే. తర్వాత ఈ ఆకులన్నీ ప్రూన్ చేసా. ఒకసారి ప్రూన్ చేయలేదు, 2 days 3 daysకి ఒకసారి అలాగా ప్రూన్ చేసా, టైం చూసుకుంటా. అలాగా ఈ చెట్టు ఆకులన్నీ ప్రూన్ చేసేసి తర్వాత ఒక 2 days అలాగ కంప్లీట్గా వదిలేసేసా. వదిలేసిన తర్వాత వాటర్ అయితే 1 week నుంచి అయితే అసలు వాటరే ఇవ్వట్లేదు దీనికి. ఇప్పుడు ఇలాగా ఎరువు ఇచ్చాను. ఆ బకెట్ తోటి 1 bucket-న్నర ఎరువు ఇచ్చాను. ఈ ఆకుల మీదనే వేసేసా మొత్తం. ఆల్రెడీ తవ్విన మట్టే కదా, ఆకుల మీదే వేసేసి ఇప్పుడు కౌ మెన్యూర్ ఇచ్చేసేసి మస్టర్డ్ కేక్ పౌడర్ ఇచ్చాను, బోన్ మీల్ పౌడర్ ఇచ్చాను. చాలు, ఇక ఫుల్గా దీనికి సరిపోద్ది. మంచి గ్రోత్ వస్తుంది, అలానే మనకి మంచి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. చక్కగా అన్నీ సన్నగా అన్నీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇలాగా నేను ఇంకొక చెట్టు చూపిస్తాను మీకు. ఇదిగోండి నారింజ చెట్టు కూడా మొత్తం ప్రూన్ చేసేసి తర్వాత ఇలాగా ఎరువులు ఇచ్చాను దీనికి కూడా కదా. దీనికి ఓన్లీ కౌ మెన్యూరే ఇచ్చా. మస్టర్డ్ కేక్ అయితే చాలా తక్కువ ఉంది, కొద్దిగా ఉందనేసి వేరే చెట్లకి వేయాలని దీనికైతే వేయలేదు. ఇంకొక చెట్టు చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, ఇవన్నీ ఫ్రూట్స్ బంచెస్ ఉన్నాయి. ఇలాగా అసలు ఎన్ని వచ్చినాయో, చాలా వచ్చినాయి. దీనికి కూడా అలానే ఫస్ట్ ప్రూన్ చేసేసాను. మొత్తం ప్రూన్ చేసేసిన తర్వాత దీనికైతే ఆకులేం తీయలేదు, బాగా ప్రూన్ చేసాను, ఎందుకంటే పెద్ద చెట్టు కదా అని. ప్రూన్ చేసేసిన తర్వాత కౌ మెన్యూర్ ఒక్కటే ఇచ్చా, అంతేను, ఏమి ఇవ్వలేదు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇది చక్కగా బాగా నారింజకాయలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక చెట్టు చూపిస్తా. ఇది సీడ్ ద్వారా వచ్చిందని చెప్పాను కదా. ఇదిగో ఇది సీడ్ ద్వారా వచ్చింది ఈ చెట్టు. ఇది అసలు మనకి 3 years అయిపోయింది దీన్ని పెట్టి, అయినా కానీ కాయట్లేదు అని చెప్పి పెట్టాను కదా. దీన్ని కూడా మొత్తం ప్రూన్ చేసా. ఇది లాస్ట్ టైము. ఈ ఒక టైం చూసేసి ఈ చెట్టు తీసేద్దాం అనుకుంటున్నా. దీనికి కూడా వాటన్నిటికన్నా ముందే ఇది 10 days బ్యాకే దీనికి ప్రూన్ చేసేసి 2 days వదిలేసేసి ఎరువులు ఇచ్చేసా. చూడండి, ఇది కౌ మెన్యూరు మస్టర్డ్ కేక్ ఇచ్చేసేసి బోన్ మీల్ ఇచ్చాను, ఇలా వదిలేసేసా. ఈసారి కనుక దీనికి పోత వస్తే ఓకే, లేకపోతే మాత్రం ఈ చెట్టుని తీసేద్దాం అనుకుంటున్నా. కానీ మనసు అప్పట్లేదు, అయినా కానీ తప్పదు. ఇంకా ఇది సీడ్ ద్వారా వచ్చింది, చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు 3 years అంటే చాలా కాపు రావాలి, కానీ ఇది అలానే ఉండిపోతుంది. అందుకని ఒకసారి మాత్రం ప్రూన్ చేసేసి దీనికి కూడా వాటిలాగానే మెన్యూర్స్ ఇచ్చాను. చూస్తా. ఇది టేబుల్ ఆరెంజ్. ఇది కూడా 3 yearsకి వచ్చింది, ఒక పెంద వచ్చింది. ఇది టేబుల్ ఆరెంజ్ అని ఇచ్చారు, చిన్న కాయలు కాస్తుందని. ఇది ఫస్ట్ టైం దీనికి ఈ కాయ వచ్చింది. చూపిస్తా. వాటికి కాయాలని ఉంటే మనం ఎలా ఉంచినా కాస్తూనే ఉంటాయి. చూడండి, దీనికైతే అసలు ఏ ప్రూనింగ్ చేయలేదు, ఫుల్గా వచ్చింది కాపు. ఇది నాకు 2nd time అన్నమాట ఇది రావటం. మొత్తం ఎక్కడ చూసినా కానీ చక్కగా వచ్చినాయి. ఇవి నిలబడటానికి ఇప్పుడు నేను మంచి మెన్యూర్స్ ఇస్తూ ఉండాలి వీటికి. చూడండి, ఎక్కడ చూసినా కానీ పూత పింద ఫుల్గా వచ్చింది. వీటన్నిటిని కాపాడుకుంటే ఈసారి చాలా కాయలు వస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, మన సిట్రస్ జాతి మొక్కలకు ఈ విధంగా ప్రూన్ చేసి
ఒక 2-3 డేస్ అలా వదిలేసేసి మంచి ఎరువులు ఇచ్చినట్టయితే ఇలాగ కొత్త చిగుళ్ళు కొమ్మలు ఎక్కువగా వచ్చి గుబురుగా పెరుగుతాయి. అలాగే పూత పింద బాగా వస్తుంది. ఇలా కొత్త చిగురులు వచ్చినప్పుడల్లా వాటికి పూత పింద బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.